కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఓట్లు లేకుంటే ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న చిన్న తేడాలు ఉన్న ఓటరు సవరణ కాదని చెప్పారు. తనకు 2 ఓట్లు ఉన్నట్లు ఫిర్యాదు ఇవ్వమనండి, తప్పుడు ఫిర్యాదైతే లోపల వేయిస్తా అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. అసెంబ్లీ నిర్మాణం పనులపై సమీక్ష నిర్వహించారు రేవంత్. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఓటు ప్రక్షాళన ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ నాయకులకు గట్టిగా చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు 70% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాగా మరో 30% చేయాలని ఆయన చెప్పారు. చిట్చాట్లో సీఎం రేవంత్ పలు విషయాలపై మాట్లాడారు. చిన్న చిన్న తేడాలున్నా ఓటరు సవరణ కాదని తెలిపారు. తనకు 2 ఓట్లు ఉంటే ఫిర్యాదు చేయాలని, తప్పుడు ఫిర్యాదైతే లోపల వేయిస్తానని హెచ్చరించారాయన. తన ఓటును బదిలీ చేయించుకున్నానని, దానికోసం కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు. గతంలో కొడంగల్ కర్ణాటకలో ఉందని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తెలంగాణలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. బీఎల్ఓలకు అనుసంధానంగా పార్టీ వాళ్లు ఓట్లు పోకుండా చూస్తున్నారని, ఎస్ఐఆర్పై అవగాహన రాహిత్యం వల్లే బీఎల్ఏలను పెట్టినట్లు చెప్పారు. బీఎల్ఏలు పరిశీలన చేసి ఓట్లు పోకుండా చూస్తారని అన్నారు రేవంత్. ఎస్సీ, ఎస్టీ ఓట్లు పోయాయంటే కాంగ్రెస్ ఓట్లు పోయినట్టేనని అన్నారు. ఓట్లు లేకుంటే ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయన్న రేవంత్ ప్రక్షాళన పేరుతో కొన్ని ఓట్లను తొలగించే అవకాశం ఉందన్నారు. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఆంధ్ర వాళ్ల ఓట్లని తొలగించినట్లు గుర్తు చేశారు. దీనిపై కాంగ్రెస్ కోర్టుకు వెళితే నాటి జీహెచ్ఎంసీ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పుకొచ్చారు.